శివారెడ్డి చెప్పండి, తాడిపత్రిలో చాలా కాలంగా చూస్తుంటాం, అక్కడ న్యాయస్థానాల తీర్పులు కానీ వాళ్ళ ఆదేశాలు కానీ పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తుంటాయి. పోలీసులు జేసీ వర్గానికి కొమ్ము కాయటం అనేది కొత్త కాదు. ప్రస్తుతం నిరసనకి దిగింది వైఎస్ఆర్సీపీ. రోడ్డుపై బైఠాయిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కంటే జేసీ ఆదేశాలనే పోలీసులు పాటిస్తున్నట్లు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడ పోయినా కూడా అడ్డుకుంటున్న వాతావరణాన్ని పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖండిస్తున్నారు. అందుకే ఈ రోజున తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపుగా అనంతపురం జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వెళ్తున్న ప్రతి ఒక్కరిని పోలీసులు ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం, ఒకవైపు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి గారు ఉన్నారు. మరోవైపున అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా ఆంక్షలు విధించిన వాతావరణం కనిపిస్తుంది. అనంత వెంకటరామరెడ్డి గారు ఎట్లా చూస్తారు ఈ పోలీసుల ఆంక్షలను? ఏ విధంగా చూస్తారు? ఒకవైపున పెద్దారెడ్డి గారిని అడ్డుకున్నారు, ఇక్కడ అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మిమ్మల్ని, అదేవిధంగా విశ్వేశ్వరెడ్డి గారు, ఇతర పార్టీ నేతలు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇది కంప్లీట్గా కూడా నిరంకుశంగా వీళ్ళు వచ్చి ప్రతిపక్ష పార్టీలపైన వివరిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక చంద్రబాబు నాయుడు గారు నిరంకుశంగా చేసేదే కాకుండా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క యాక్టివిటీస్ కానీ వారి శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఉక్కుపాదం మోపి ప్రజా ఉద్యమాలు కానీ ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా సేకరించే దాంట్లో కూడా పెద్ద ఎత్తున అనుకున్నాడు. ముఖ్యంగా ఈరోజు అక్కడ తాడిపత్రిలో 2 సంవత్సరాలు జరుగుతున్న దాడులు, ఈరోజు మూకుమ్మడిగా అక్కడ దాడులు చేశారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్ష అనేది కూడా మూకుమ్మడిగా దీక్ష చేయాలని చెప్పి, సామూహికంగా దీక్ష చేయాలని చెప్పి పిలుపు అనేది కూడా ఇచ్చేసాము. వారు కూడా మధ్య పిలుపు తీసుకోవడం, ఇది పోలీసు వాళ్ళ వారికే దినచర్య కూడా అయిపోయింది. ఏ కార్యక్రమం చేపట్టినా తాడిపత్రిలో వాళ్ళతో కూడా నోటీస్ ఇప్పించుకోవడం, కాబట్టి ఎవరు చేయకూడదని చెప్పుకోవడం, అడ్డంకులు అనేది కూడా సృష్టిస్తున్నారు. ఈరోజు ఏది ఏమైనా కానీ తాడిపత్రికి అనేది కూడా మేము పోవాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం. పోతాం కూడా ఏ పరిస్థితుల్లో కానీ. అలాగే తాడిపత్రిలో కూడా చేస్తున్నారు. ఇంటి తప్పకుండా దీక్ష అనేది కూడా చేస్తాం. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఎక్కడైనా పర్యటించవచ్చు, స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కానీ ఎందుకు పోలీసులు వాటిని అమలు చేయడం లేదంటారు విశ్వేశ్వరెడ్డి గారు? రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉద్దేశించిన ప్రతి సంస్థను కూడా ధ్వంసం చేశారు. చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా ప్రతి దానికి కూడా డీకోడ్ అన్నట్టుగా ఇంకో పద్ధతుల్లో దాన్ని ఫెయిల్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మీద గౌరవంలో వీళ్ళకు, హైకోర్టు ఆదేశాల మీద గౌరవంలో ఈరోజు మౌన దీక్ష అని అనౌన్స్ చేసినాం. ఎందుకు చేశాము? ఒక అడ్వకేట్ని పోలీస్ స్టేషన్ ముందే దాడి చేసినారు. ఇక్కడంతా కూడా కొడవలతో దాడి చేసినారు. అది జారిపోయింది, గాయమైంది. లేకపోతే తల తీసేయాలనే ఉద్దేశమే ఉంది. తర్వాత హాస్పిటల్లో దాడి చేసినా మాట్లాడకూడదు, పోలీస్ స్టేషన్ ముందు దాడి చేసినా మాట్లాడకూడదు. మొత్తం అక్కడ ప్రజాస్వామ్య హక్కులనే కాలరాస్తాం, మేము చెప్పిందే జరగాల, మేము చెప్పిందే వేదం అన్నా కూడా మేము అంగీకరించాలంటున్నారు. మేము దీన్ని యాక్సెప్ట్ చేయము, మేము పోతాం ఈరోజు తాడిపత్రి. మొత్తం మీదైతే పార్టీ శ్రేణులంతా చాలా కుతూహలంతో ఉన్నారు. తాడిపత్రికి బయలుదేరి వెళ్తున్నామని చెప్తున్నారు. మరోవైపున పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తాడిపత్రిలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడి తీరుతాం, జేసీ అరాచకాలపైన పోరాడుతూనే ఉంటామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. హరి, రైట్ శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.